ఈ దీనికి సహకరించడం కోసం అని చెప్పేసేసి చక్ర ధ్యానం చేస్తారు. అంతకు పూర్వం చక్రాలను చైతన్యం చేయడానికి మంత్రజపంతో చేశారు. 6వ లెవెల్ చక్ర ధ్యానం. ప్రతి చక్రాన్ని కూడా ఆ చక్ర దేవతల్ని, ఈ చక్రాధిష్టాన దేవతల్ని, వీళ్ళందరినీ కూడా తమకి సహకరించేటట్టుగా చేసుకోవడం కోసం అని చెప్పేసి బీజాక్షరాలతో, వాళ్ళ యొక్క ఉపాసన మంత్రాలతో వాళ్ళని ఇది చేస్తారు. అలా చేసినప్పుడు ప్రతి చక్రానికి కూడా 6 పార్శ్వాలు ఉంటాయి. ఒకటి తత్వం, చక్రం యొక్క తత్వం. మూలాధారానికి ఉందంటే పృథ్వీ తత్వం. 2 స్వరూపం, అదే ఏరు ఎలా ఉంటుంది అలాగని కాదు. మూలాధారం శక్తి స్వరూపం. అలాగే ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క స్వరూపం ఉంటుంది. ఈ స్వాధిష్టానికి అయితే అది సృష్టి స్వరూపం, మణిపూరం యజ్ఞస్వరూపం, అనాహతం ప్రాణిస్వరూపం, విశుద్ధి జీవస్వరూపం. అలాగ ఒక్కొక్క ఇది ఉంటుంది. ఈ తర్వాత 3వది ఏంటి అంటే చక్రదేవత. 4వది చక్ర అధిష్టాన యోగిని. చక్ర దేవత ఎవరు? మూలాధారానికి బాలగణపతి. అక్కడ ఉండేటటువంటి ఇదేమో డాకిని శాకిని అన్నీ వస్తాయి. అది కూడా కొన్ని సమయాల్లో అవి కొన్ని మార్పులు కూడా ఉంటాయి. అదేంటంటే ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడు సాధకుడు అనే దాన్ని బట్టి. మూలాధార నుంచి ప్రారంభిస్తే డాకినితో ప్రారంభించరు. అది కొంచెం కఠినమైన దేవత కాబట్టి అక్కడ సాకిన్యమ్మని పెడతారు. అప్పుడు ఇక్కడ విశుద్ధి దగ్గర ఉండే సాకిన్యమ్మని కాకుండా ఇక్కడ డాకినీశ్వరి చేస్తారు. జీవేశ్వరుడు డాకినీశ్వరి అవుతుంది ఇక్కడ. ఇవి సాధనలో వచ్చేటటువంటి గురుముఖత. వాళ్ళు అవసరాన్ని బట్టి అందుకనే గురుముఖత నేర్చుకోవాలి. ఎక్కడో పుస్తకం చదివో మీడియాలో చూసో దాన్ని అనుసరించకూడదు. అందుకని నేను కఠిన సాధనల వైపు వెళ్లకుండా అద్భుతమైనటువంటి ఏదో జరిగిపోతాయనే విషయాలను చెప్పకుండా సహజ సాధన ద్వారానే వెళుతున్నాను. ఎందుకంటే ఇది ఆచరించేవాళ్ళు చూసి ఆచరించిన ఇది నేను చెప్పే దానివల్ల వాళ్ళకి ప్రమాదాలు రావు. కానీ కొన్ని కఠినమైన సాధనల్ని ఇది చేసేటప్పుడు చాలా విపరీతమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు దేవత గణపతి, శక్తి ఢాకిని, తత్వం శక్తి, స్వరూపం మూలాధారానికి చెప్పమంటారా? మూలాధారం 6 చెప్పండి. మూలాధారానికి పృథ్వీ తత్వం, తత్వం పృథ్వీ. స్వరూపం శక్తి స్వరూపం. ఎందుకంటే దాని కిందే కదా శక్తి స్వరూపం ఉంది. దాన్నే ధ్యానంలో మన వాళ్ళు కుండలినిగా భావించారు. అక్కడ ఒక శివలింగాన్ని ఇచ్చేసి దాన్నేమో 3.5 చుట్టలుగా ఒక పాము ఇది చేస్తుందని భావన చేసి చెప్పారు. ఇప్పుడు ఇవి పద్మాలు అనేవి కంటికి కనిపిస్తాయి. అలాగే కుండలిని ఆ బిందువుని వాళ్ళ ఆరోపణలో భావన చేశారు. అది వాళ్ళు చేసే సాధనకు ఉపకరించేటప్పుడు దాన్ని మనం ప్రశ్నించవలసిన పని లేదు. మనం సమన్వయం చేసుకుంటూ వెళ్ళడమే. దేన్ని కూడా ఇది కాదు అది అని చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. ఇది శక్తి స్వరూపం. ఇక 3వది ఆ చక్ర దేవత గణపతి. చక్రాధిష్టాన దేవత డాకిన్యాంబ. చక్ర వాహనం ఐరావతం. ఐరావతం ఈ గజాన్నే రకరకాలుగా భావన చేశారు. అది ఇక చక్ర రక్షకుడు సూర్యుడు. ఆయన ఊర్ధముఖంగా వెళతాడు. ఇక స్వాధిష్టానానికైతే ఆ తత్వం జలతత్వం. అక్కడ ఉండేటటువంటి స్వరూపం సృష్టి స్వరూపం మీకు కనిపిస్తుంటుంది. చేప ఈదుతూ ఉంటుంది. ఆ పిల్లలకి కంటి చూపు ద్వారానే ఆహారాన్ని ఇస్తుంది. ఒకవైపు ఏమో సృష్టి ఎలా జరుగుతుంది, ఒకవైపు అక్కడ ఉన్న వాహనం మకరి. ఆ మకరి ఈ చేపలు తినేస్తూ ఉంటుంది. ఉత్పత్తి జరగడం, లయం జరగడం. ఆ తర్వాత దేవత బ్రహ్మ.
ఈ చక్రాధిష్టాన దేవత రాకిన్యాంబ. ఈ చక్ర వాహనం మొసలి చెప్పుకున్నాం కదా, మొసలి. ఇక ఈ చక్ర రక్షకురాలు లలితా పరమేశ్వరి. అలాగే మణిపురానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి తత్వం అగ్నితత్వం, స్వరూపం యజ్ఞస్వరూపం. చక్ర దేవత మహావిష్ణు, చక్రాధిష్టాన దేవత లాకిన్యాంబ, చక్ర వాహనం గొర్రె, చక్ర రక్షకుడు దక్షిణామూర్తి. ఇది మణిపూర చక్రానికి. ఇక అనాహత చక్రానికి వచ్చేప్పటికీ అది వాయుతత్వం, ప్రాణిస్వరూపం. చక్రాధిష్టాన దేవత ఆదియోగి శివుడు, చక్రాధిష్టాన దేవత కాకిన్యాంబ. ఇక వాహనం జింక, చక్ర రక్షకుడు మహాగణపతి. ఇక్కడేం మూలాధారంలో మహాగణపతి ఏమో. మహాగణపతి అంటే గానాపత్యానికి మూల పురుషుడు. వాళ్ళు గానాపత్యం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గణపతి ద్వారానే సృష్టి జరిగిందంటారు. ఈ గణపతికి ఆ గణపతికి చాలా తేడా ఉంది. అది బాలగణపతి, ఇక్కడ మహాగణపతి. ఇది అనాహత చక్రం యొక్క వివరణ. ఇక విశుద్ధి చక్రంలో అయితే అది ఆకాశతత్వం, అక్కడ జీవస్వరూపం. అక్కడ ఉండేటటువంటి చక్ర దేవత జీవేశ్వరుడు అంటే ఈశ్వరుడే జీవస్వరూపాన్ని పొందినవాడని అర్థం. అంటే సృష్టి క్రమాన్ని ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు చేయరు, ఈ పైన వెళ్ళేటప్పుడు మీకు తెలుస్తుంది దీని గురించి చెప్పినప్పుడు. ఇక్కడ ఏమో శాకిన్యాంబ. ఒకవేళ కింద మొదలు పెట్టేటప్పుడు కొద్దిమంది గురువులు ఏం చేస్తారంటే డాకిన్యాంబ కొంచెం తీవ్రంగా ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ శాకిన్యాంబను పెట్టి ఇక్కడ డాకినీశ్వరిగా భావన చేస్తారు. అది ఆ గురువుల యొక్క ఆ సందర్భాన్ని బట్టి ఆ సాధనను బట్టి ఉంటుంది. అనేక మార్పులు ఉంటాయి. ఇవి పుస్తకంలో ఎలాగుందో అలాగే ఉండదు. సాధనా మార్గంలో గురువు ముఖత నేర్చుకునేటప్పుడు అనేక మార్పులు ఉంటాయి. ఈ పుస్తకంలో చదివిన దానికి అక్కడ క్రియకి ఎక్కడ సంబంధం ఉండదు. అది వేరు, ఇది వేరు. అది ఆ వాస్తవాన్ని బయటికి తెలియనివారు. ప్రతిదీ రహస్యం ఉంటుంది. పుస్తకంలో చెప్పినంత మాత్రంలో అది మాత్రమే అనుకోకూడదు. అది కేవలం మనకి అవగాహన కోసం ఇచ్చిన జ్ఞానం. దాన్ని క్రియారూపంలో మనం ఆ జ్ఞానాన్ని అందుకునేటప్పుడు అనేక మార్పులు వస్తూ ఉంటాయి. అక్కడ వాహనం శ్వేతాశ్వం. ఇది రక్షకుడు, చక్ర రక్షకుడు, ఈ యోగ హనుమ. అది ఈ రకంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆజ్ఞా సహస్ర. ఆజ్ఞా చక్రానికైతే అది తత్వం ఆత్మతత్వం. అక్కడ ఉండేటటువంటి స్వరూపం అయితే పరమాత్మ స్వరూపం. అక్కడ ఉండేటటువంటి సద్గురు రూపంలో ఉండేది కూడా పరమాత్మే. అక్కడ ఉండేటటువంటి చక్రాధిష్టాన దేవత హాకినీ మాత. అక్కడ వాహనం హంస. వాళ్ళకి రక్షకుడు దత్తస్వామి. ఇక సహస్రారాన్ని దగ్గరికి వచ్చేటప్పటికీ అది తత్వం బ్రహ్మతత్వం. అక్కడ ఉండేటటువంటి ఈ స్వరూపం కూడా బ్రహ్మస్వరూపం, పరబ్రహ్మస్వరూపం. అక్కడ ఉండేటటువంటి ఈ చక్ర దేవత పరమపురుషుడు. బ్రహ్మము అవ్యక్తంగాను ఒక ప్రకాశంగాను ఉంటే దానికి ఒక రూపాన్ని తీసుకొస్తూ దాని ఒక క్రమంలో పెట్టేవాడు ఆయన. దాన్ని పరమాత్మ పర్యవేక్షిస్తుంటాడు ఆజ్ఞాచక్రంలో ఉన్నవాడు. ఈశ్వరుడు క్రియారూపంలో ఉంటాడు విశుద్ధి దగ్గర ఉన్నటువంటి ఆయన. వీళ్ళ ముగ్గురు ఆయన క్రియారూపంలో ఉంటే ఈయన పర్యవేక్షిస్తుంటే ఈ మూల పురుషుడు ఈయన. ఇక్కడ రక్షకుడు. ఇక్కడ ఇంకా క్రమం అవ్వలేదు. ఇక్కడ ఈ చక్ర దేవత యాకిన్యాంబ.
ఈ వాహనం గరుత్మంతుడు. అక్కడ ఉండేటటువంటి రక్షకుడు ఈయనే పరమపురుషుడే. అంటే బ్రహ్మమేమో అక్కడ ఉండేటువంటి చక్ర దేవత అవుతుంది, ఇక్కడ రక్షకుడేమో పరమపురుషుడు ఉంటాడు. ఈ రకంగా ఈ తత్వాలు ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఏదైతే ఈ చక్రంలో ఉన్న వీటన్నిటినీ కూడా ఉపాసన చేసిన తర్వాత వీళ్ళకి ఒక స్థితి వస్తుంది, వీళ్ళందరి యొక్క ఆశీస్సులు ఇతనికి లభిస్తాయి. ఆ తర్వాత ఏం చేస్తారంటే సద్గురువులు ఏం చేస్తారంటే మనని ఈ ఖేచరి ద్వారా, ఈ మంత్రోచ్చారణ ద్వారా, ఈ రకమైనటువంటి నాసికాగ్ర, ఆజ్ఞాచక్ర, సహస్రార ద్వారా, వీటి ద్వారా అనేకమైనటువంటి గుప్త శక్తులన్నీ చైతన్యవంతం అయిన తరువాత వీళ్ళు ఈ స్థూల శరీరాన్ని దేవయజ్ఞం ద్వారా హోమంలో ప్రాణాహుతి చేయిస్తారు. ఇది కూడా జరగాలి. అంటే హోమంలో దేవయజ్ఞం ద్వారా, యజ్ఞం ద్వారా కాదు, దేవయజ్ఞం ద్వారా. యజ్ఞానికి దేవయజ్ఞానికి తేడా? యజ్ఞం బాహ్యంగా జరిగేది, ఋత్విక్కులతోనూ అనేక సంభారాలతోనూ జరిగేటటువంటిది. దేవయజ్ఞం భావనతో జరుగుతుంది, సద్గురువుల ఎదురుగా భావనతో జరుగుతుంది. దీనికి ఈ ప్రాణాహుతి జరిగిన తర్వాత మళ్ళీ పునర్జన్మ కావాలి. ఈ యోగి శరీరము ఒక దివ్యమైన యోగ శరీరంగా మారి పునర్జన్మ తీసుకోవాలి. దానికి ఈ 7 చక్రాలు మాత్రమే చాలవు. దీనికోసం అథర్వణ వేదం మరో 2 చక్రాలని చెప్పింది. ఎందుకంటే ఇది ఎప్పుడు అభివృద్ధిలోకి వచ్చిందంటే త్రేతాయుగంలో పుత్రేష్టి యజ్ఞాలు ప్రారంభమైన తర్వాత. అప్పుడు ఆ పుత్రేష్టి యజ్ఞాల కోసం ఒక రకమైనటువంటి జీవోత్పత్తి కావలసి ఉంది కాబట్టి దానికి కేవలం ఈ మనశక్తులే కాకుండా సౌరమండలంలో ఉన్నటువంటి శక్తిని ఇక్కడ సౌరపుంజంగా భావన చేస్తారు. అంతేకాకుండా సోముని యొక్క జీవశక్తిని ఔషధి గుణంతో ఇక్కడ ఒక చక్రం ఉంటుంది, ఇక్కడ మణిపూరం ఉంటుంది. మణిపూరకానికి కొద్దిగా పైన భాగంలో 2, ఒకటి అటు ఒకటి ఇటు భావన చేస్తారు. అది ఎలాగంటే చెప్తాను. ఇక్కడ మణిపూరం దగ్గర ఇక్కడ అనాహతం ఉంటుంది, ఇక్కడ సౌరపుంజము, ఇక్కడ చంద్రపుంజము ఉంది. ఇదొక త్రికోణం, ఇక్కడ నుంచి ఇదొక త్రికోణం. ఓహో, అనాహతము మణిపూరకానికి మధ్యలో, అంటే సహజంగా చెప్తే 12 ఇంచుల గ్యాప్, 6 ఇంచుల నిలువిలో ఇది ఉంటే ఈ 6 ఇంచుల నడువులో కుడివైపు సూర్యపుంజము, ఎడం వైపు చంద్రపుంజము ఉంచే దానికి ఒక గీతలాగా గీచుకుంటే ఇది అధో త్రికోణం, ఊర్ధ్వ త్రికోణం అవుతుంది, ఇది అధో త్రికోణం అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే వీటి శక్తుల వల్ల ఒక పదార్థం తయారవుతుంది. వీటిని ఆ హోమంలో సమర్పించడం ద్వారా ఈ సౌరశక్తి ద్వారా ఒక జ్ఞానం అందుతుంది. ఈ సోముని యొక్క జీవతత్వం ద్వారా, ఈ ఔషధాల ద్వారా, అలాగే మీకు దశరథుడు పుత్రయజ్ఞం చేసినప్పుడు యజ్ఞపురుషుడు పాయసాన్ని ఇచ్చింది వీటి ద్వారానే. ఈ ఋషులు ఏదైతే సమర్పించారో ఆ శక్తితోటి ఆ ఔషధయుక్తమైనటువంటి రసాయన పదార్థాన్నే వాళ్ళు ప్రసాదంగా ఇచ్చాడు యజ్ఞపురుషుడు. అదే క్రియని ఈ మహాత్ములు, ఈ సద్గురువులు దేవయజ్ఞం ద్వారా వీళ్ళ యొక్క ఈ స్థూల శరీరాన్ని ఆ యజ్ఞానికి సమర్పించి ఆ తరువాత ఏమో వీళ్ళకి మళ్ళీ దివ్య యోగ శరీరాన్ని అందులో వచ్చినట్టుగా భావన చేస్తారు.
దానికోసం ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఈ రెండు జరిగినాయో ఈ ఆజ్ఞ దగ్గరికి వచ్చేసరికి 8 చక్రాలు అయింది. ఇది దశమ ద్వారం కావాలి. అందుకోసం ఏం చేస్తారంటే ఈ శరీరంలో ఉత్పన్నమైన ఏ శక్తి అయినా తీవ్రవంతం కాకుండా, ఏ శక్తి అన్నా ఇదే అయితే అనేక మంది సప్తలోకాలకి ప్రతినిధులైనటువంటి వాళ్ళు ఈ సప్త చక్రాల్లోనూ ఉన్నారు. ఎవరి శక్తి అయినా తీవ్రమైన వాటిని సమం చేయడం కోసం ఇక్కడ ఆజ్ఞకు సహస్రారానికి మధ్యన మనోమణి అనేటటువంటి ఒక గురుతత్వ పుంజం ఉంటుంది, శ్వేతపుంజం. ఈ శక్తులు ఇది సమం చేస్తుంది. ఈ శక్తులను ఎప్పుడైతే ఇది సమం చేసిందో అంత మేలే జరుగుతుంది. ఆ విధంగా అప్పుడు ఈ సహస్రారం దశమ కేంద్రం అవుతుంది. అప్పుడు సాధకులు ఇక్కడ అనాహతం దగ్గరికి వచ్చి తమను సమర్పణ చేసుకునే భావనతో వీళ్ళుంటే అప్పుడు ఈ అన్ని చక్రాల్లో ఉన్నటువంటి మనం చెప్పుకున్న వీళ్ళందరూ ఉన్నారు కదా, ప్రతి దాంట్లోనూ కూడా ఉన్నారు కదా. అక్కడి నుంచి చక్రదేవత, చక్రాధిష్టాన దేవత, చక్ర రక్షకుడు ఇక్కడికి వస్తారు. ఇక్కడ యజ్ఞ స్వరూపం దగ్గరే జరుగుతుంది. సప్తర్షులు యజ్ఞం చేయడానికి సహాయకారిగా ఉన్నట్టు భావన చేస్తారు. ఈ చక్రాధిష్టాన దేవతలైన యోగులు వాళ్ళకి సహాయపడుతూ ఉంటారు. ఆ వెనకాల ఉండేటటువంటి 14 పీఠాల్లో ఈ ప్రతి చక్రానికి సంబంధించినటువంటి ఈ చక్ర దేవత, చక్ర రక్షకుడు వీళ్ళు ఆసీనులు అవుతారు. ఆసీనులై చూస్తూ ఉండగా పైన ఈ హోమగుండానికి ముందు ఒక త్రికోణం లాంటిది ఏర్పాటు చేస్తారు. అక్కడ ఒకవైపు సౌరశక్తితో ఉన్నటువంటి సూర్యుడు ఆసీనుడవుతాడు. ఇక్కడ ఔషధ గుణయుక్తమైనటువంటి సోముడు ఆసీనుడవుతాడు. ఈ వీటన్నిటినీ పరిరక్షిస్తున్నటువంటి సద్గురు రూపంలో ఉన్నటువంటి దత్తప్రభు ఒక పక్కన ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈయన వీళ్ళ ఇదితోటి ఆ దేవయజ్ఞం జరిగి ఆ 3 సార్లు ఆహుతులు సమర్పించేటప్పటికీ ఈ దేహం పూర్తిగా దానిలో లయమైపోయినట్టుగా భావన చేసి ఆ తర్వాత దానిలోంచి ఈ పునర్జన్మితుడైనటువంటి దివ్య యోగ శరీరంతో సాధకుడు పైకి వస్తాడు. అలాగ వచ్చినప్పుడు వాడికి ఆ స్థితిలో ఈ కుండలి జాగరణను అప్పుడు నేర్పుతారు ఈ గురువులు. అంటే ఇంత ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా కుండలిని అనేది ఇంకా ప్రారంభం కాదు. కుండలిని అనేటటువంటిది ఆ పేరు పెట్టుకున్నాం అంతే. అది తంత్ర యోగాల కలయికతో కలిసినప్పుడే ఈ కుండలిని అనే మాట వచ్చింది. అంతవరకు కూడా మనలో ఒక అతీంద్రియ శక్తి, ఏదో మహోన్నతమైన శక్తి ఉంది. దానికి మూలము ఈ మూలాధారం కింద ఉన్నటువంటి రహస్య నాడీ తంతువుల్లోనూ ఆ ఊర్ధ్వముఖంగా ఉండేటటువంటి మెడుల్లాలలోనూ ఇది ఉంది. ఈ రెండు కలిసినప్పుడే ఈ శక్తి ఉత్పన్నమవుతుంది. దాన్ని మనం ఈ భావన చేసినప్పుడు ఈ రెండు కలయికలతో ఇటు యోగా ఇటు తంత్ర యొక్క కలయికతోటి ఈ భావన చేశారు. అప్పుడు కింద ఉన్నటువంటి ఈ శక్తిని ఏం చేశారు, అక్కడ ఒక శివలింగం ఉన్నట్టు, అక్కడ శక్తి స్వరూపంగా ఉన్నటువంటి ఈ శక్తి కుండలిని రూపంలో 3.5 చుట్టలు చుట్టుకుని అక్కడ దాన్ని ఉపాసిస్తున్నట్టు, ఎప్పుడైతే ఈ ప్రక్రియలన్నీ జరుగుతాయో అప్పుడు అది ఒక్కసారిగా పైకి లేచి పైకి వెళ్ళి ఈలోగా ఇక్కడ సుషుమ్నలో ఉన్నటువంటి సద్గురువుల ద్వారా ఈ బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి ఎప్పుడైతే తొలగిపోయినాయో అప్పుడు సుషుమ్నలో ఉన్నటువంటి ఈ శక్తి ఊర్ధ్వముఖంగా వెళ్ళి, ఊర్ధ్వముఖంగా ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడు ఈ రెండు కలుస్తాయి. అప్పుడు ఒక మహోన్నతమైన శక్తి ఉంటుంది. దాన్నే కులకుండలిని అన్నారు. ఆ కులకుండలిని ద్వారా వచ్చేటటువంటి శక్తిని వీరు సమాజ హితానికి ఉపయోగిస్తారు ఈ హిమాలయ మహాత్ములు.
వాళ్ళు ప్రత్యేకంగా దీనికోసం ఏ విధమైనటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయరు. కానీ ఈ ప్రాసెస్ చాలా సంవత్సరాలు జరుగుతుంది. ఏదో కొద్ది రోజుల్లో అయిపోయేది కాదు ఇది. ఈ సహజ కుండలిని ఇన్ని ప్రక్రియలు అయిన తర్వాత ఆ దివ్య యోగ శరీరాన్ని తీసుకున్న తర్వాత అప్పుడు ఈ సహజ కుండలిని మంత్ర బీజాక్షరాలతో ఇస్తారు. దానికి 3 సంవత్సరాలు ఉపాసన చేసేటప్పటికి సహజంగా అప్పటికే ఇతని యొక్క జీవన విధానం దీనికి అనుకూలంగానే ఉంటుంది. ఆత్మగత క్రమశిక్షణతోనే ఉంటుంది. ఆత్మగత క్రమశిక్షణతో ఉన్నటువంటి ఆ యోగ శరీరము దీన్ని వెంటనే అందుకుని దీని ద్వారా పొందినటువంటి ఇది ఎప్పుడైతే ఈ మస్తిష్కం క్రియాశీలమైందో ఈ విశ్వంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రహస్యాలు వీళ్ళకి తెలియడం ప్రారంభిస్తాయి. మీకు ప్రాచీన కాలంలో మనువు సంకల్పం ద్వారానే సృష్టి చేశాడంటే ఎలా చేయగలిగాడు? అతను సృష్టి చేయడానికే వచ్చాడు కాబట్టి అతనికి ఆ శక్తి ఉందని అనుకోమంటారా? పోనీ ఆయన చేస్తే అలాగ అనుకుందాం. మరి ఋషులు కూడా అలా చేయగలిగారు. సమాజ హితానికి ఉపయోగపడుతుందంటే మనకి ఈ మనువు పుత్రుడైనటువంటి ఇలాగా జన్మిస్తే పుత్రుడి కోసం యజ్ఞం చేస్తే ఇలా పుట్టింది ఏమిటని చెప్పి మనువు వచ్చి వశిష్ఠుడిని అడిగితే తన తప్పు శక్తితో వాడిని పుత్రుడిగా మార్చి సుధుమ్యాన్ని పేరు పెట్టాడు కదా. ఇవన్నీ జరిగినాయి కదా. వీళ్ళకి ఆ శక్తి ఎలా వచ్చింది అంటే ఈ సౌరశక్తిలో ఈ వ్యోమాకాశంలో ఉన్నటువంటి ఈ అనేక సూర్యుల యొక్క శక్తి ద్వారా అనేక ఇతర లోకాల నుంచి ఉండేటటువంటి ఆలోచన విధాలు ఇందులో వ్యాప్తి చెందడం ద్వారా వీటన్నిటిని తీసుకోవడం ద్వారానే కదా, వీటన్నిటిని సమన్వయం చేయడం ద్వారానే కదా ఈ శక్తిని కార్యరూపం చేశారు. వాళ్ళు తమ స్వార్థం కోసం ఉపయోగించలేదే వీటిని, సమాజ హితం కోసం, సృష్టి క్రమ వికాసం కోసం వాడారు. వేద సంస్కృతిని అభివృద్ధి పరచడం కోసం, ధార్మిక సంస్కారాలను అందించడం కోసం ఈ పనులు చేశారు. అందుచేత ఇవన్నీ సాధ్యపడ్డాయి. వీటి ద్వారా ఏర్పడినదే ఈ యొక్క శక్తి, కుండలిని శక్తి యొక్క అసలు రహస్యం ఇది. అంతేకాకుండా ఈ సమయాల్లో వీళ్ళు తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. కేవలం మనం తీసుకునే మామూలు సాత్విక ఆహారం కాదు. దలియా, పల్చని పప్పు, ఆవిరితో ఉడికించినటువంటి పప్పు దినుసులు, ఇంకా వస్తే ఈ రకమైన వాటిని అది కూడా తగు మాత్రలో తీసుకోవాలి. ఆ రకంగా కొన్ని దేశాలు, ఎందుకంటే ఎప్పుడైతే మనం ఉపవాసాలు చేస్తూ ఈ ప్రాణశక్తిని పెంచుకుంటూ ఉంటామో ఆ సమయంలో మీకు ఏథర్ అనే వాయువుతో పరిచయం అవుతుంది. అది తేలికైన వాయువు. అది ఎప్పుడైతే తీసుకోవడం ప్రారంభించారో మీ శరీరం తేలికైపోతూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం కొంతమంది సాధన చేస్తూ, నేను కూడా మీకు చెప్పాను, మనం చేసాం కదా ఈ హిమాలయ అంతర్యాత్ర ధ్యాన యోగ ప్రక్రియ చెప్పాను. అది చేస్తున్నప్పుడు ఒక ఆమె ఆఖరుని చేసిన అమృతాసనంలో పడుకోబెడితే ఆవిడ శరీరం ఇంతలెత్తే లేచిపోయింది. దానికి ప్యూరిటీ ఉండాలి. ఆమె సత్యసాయి భక్తురాలు, ఎప్పుడు సేవ తప్ప మరొక ప్రపంచం తెలియదు ఆవిడకి. ఆవిడ ఏదో సాధన చేసుకోవడం నేర్చుకుందామని అంతవరకు ఏ సాధనలు చేయలేదు. ఇది అన్ని సాధనలు చేసేవాళ్ళకి రాదు ఈ ప్యూరిటీ. వాళ్ళు సాధనలోకి వెళ్ళిన వెంటనే అంత ముందున్న సాధనకి దీనికి పోలిక చూడడం మొదలు పెడతారు. వాళ్ళు మనసు పనిచేస్తూ ఉంటుంది, బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళకి ఇవి రావడం చాలా కష్టం. పూర్తి ప్యూరిటీ ఉన్న వాళ్ళకి ఇవన్నీ సాధ్యమే. ఆ రకంగా ఈ కుండలిని అనేటటువంటి ఇది. అంతేకాకుండా ఈ సాధనలో ఉన్నవాళ్ళు మత్తు పానీయాలు సేవించకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఇంగ్లీష్ మందులు వాడకూడదు, శస్త్రచికిత్సలు చేసుకోకూడదు.
ఆ రకంగా చేసుకున్న వాళ్ళకి ఈ అతీంద్రియ మార్గాలు తెరుచుకో. శస్త్రచికిత్సలు చేయించుకొని ఇప్పుడు బోన్ విరిగారు, రాడ్ వేశారు, అట్లాంటి వాటికి కుండల్ని యాక్టివేట్ కాదంటారు ఎందుకని? ఎందుకంటే ఇది కృత్రిమమైనటువంటి ఈ భాగాలు అందులో ఏర్పడ్డాయి. అది అతీంద్రియ మార్గాలు మూసుకుపోతాయి వీటి వల్ల. అంతేకాకుండా మనకి టీవీ వైపు కానీ పేపర్ వైపు కానీ ఈ సమాజంలో ఉన్న మనుషులతో సంబంధాలు పెట్టుకోవడం కానీ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ వీటి వల్ల కూడా వీళ్ళ ఆలోచనలు పరిపరి విధాలుగా పంచబడతాయి. అనేక విధాలుగా మన ఆలోచనలు ఎప్పుడైతే పంచబడ్డాయో ఈ ఏకాగ్రత లోపిస్తుంది. దాని ద్వారా వీళ్ళు ఆ సాధనకి, అందుకని ఆత్మగత క్రమశిక్షణ అన్న మాటని అక్షరాల పాటించిన వాళ్ళకి ఎవరికైనా ఇది సాధ్యపడుతుంది. ఆ రకంగా చేసినప్పుడు దీని ద్వారా వచ్చిన ప్రతి శక్తిని కూడా వాళ్ళు సమాజ హితానికి ఉపయోగిస్తారు. ఇంకా వాళ్ళకి కోరికలంటూ లేవు, ఎవరితోటి సంబంధాలు పెట్టుకోరు. ఈ రకంగా ఉన్నటువంటి మహోన్నతమైన సాధనే ఈ సహజ కుండలిని. ఇప్పుడు మీరు అన్నారు కుండలిని అనేది మనకి సుషుమ్నాడిలో యాక్టివేట్ అవుతుంది, చిత్రిని నాడిలో యాక్టివేట్ అవుతుంది, వజ్రనాడిలో యాక్టివేట్ అవుతుంది, బ్రహ్మనాడిలో యాక్టివేట్ అవుతుంది. ఏ స్థితిలో ఎప్పుడు ఈ నాడుల్లో యాక్టివేట్ అవుతుంది? ఇది నేను చెప్పింది యాక్టివేట్ అవ్వడం ఏ చక్రంలోన్నా కావచ్చు. ఈ యాక్టివేట్ అయినటువంటి ఇది ముందుకు వెళ్ళాలంటే మనకి వజ్రని చిత్రని సహకరించాలి. సుషుమ్నలో ఉన్నటువంటి ఈ శక్తి పైకి వెడుతుంటే ఈ వజ్రని చిత్రని సహకరించాలి. సహకరించినప్పుడు అప్పుడు బ్రహ్మనాడి ద్వారా ఇది ఊర్ధ్వముఖంగా పైకి వెళ్ళి సహస్రారంలో ఉన్నటువంటి శిఖరంలో ఉన్నటువంటి మెడుల్లా దగ్గర ఉన్నటువంటి పీట్యూటరీ గ్రంథి అనుకున్నాం కదా, దానిని చేరుతుంది. దానిని చేరినప్పుడు ఈ శక్తి మొత్తం ఆ మస్తిష్కాన్నే క్రియాశీలం చేస్తుంది. కుండల్ని అంటే సుషుమ్నాడిలో జరిగినప్పుడు ఇక్కడ దాకా తల దాకా వచ్చేసి జరిగే ప్రాసెస్ ఇది బ్రహ్మనాడిలో జరిగినట్ల, చిత్రనాడిలో జరిగినట్ల, వజ్రనాడిలో జరిగినట్ల? ఎక్కడ జరిగినట్టు కాదు. ఎందుకంటే అది శక్తి ఎక్కడ ప్రారంభం, దాన్ని అధో కుండలిని అంటే కుండలిని శక్తి జాగరణ చెందిన తర్వాత దీనికి రెండు పార్శ్వాలు ఉంటాయి. ఒకటి అధో కుండలిని, రెండు ఊర్ధ్వ కుండలిని. ఈ అధో కుండలిని ఏం చేస్తుంది అంటే ఎక్కడ ఇదైనా కానీ అక్కడ మీకు ఈ వజ్రని చిత్రని వీటితో కూడా సంబంధం లేదు. ఎందుకంటే దాని లక్ష్యం ఊర్ధ్వముఖంగా కింద ఉన్నటువంటి శక్తిని మనం అమ్మవారిగా భావన చేస్తే, శక్తి అంటే అమ్మవారిగానే భావన చేస్తాం కదా మనం. ఆ ఊర్ధ్వముఖంగా ఉన్నటువంటి దాన్ని, ఆ బిందువుని శివునిగా భావన చేస్తాం. అలా భావన చేసినప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు శక్తి ఉత్పన్నం అవుతుంది. కానీ ఇక్కడ ఇదేమీ కాదు. ఆ ఒక శక్తి ఆటోమేటిక్గా అది ప్రాణోత్థాన స్థితి అయినా ఇది జరుగుతుంది, సుషుమ్న జాగరం అయినా ఈ కదలికలు వస్తాయి. ఇది వచ్చినప్పుడు ఆజ్ఞ వరకే ప్రయాణం చేసి మళ్ళీ తిన్నగా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళదు, అది మూలాధారం కింద మూలంలోకి వెళ్ళిపోతుంది. అందుకని కుండలిని స్థానం మూలాధారం అని గ్రంథాల్లో ఉండబట్టి ప్రతి వాళ్ళు అదే అనుకుంటున్నారు. కానీ కుండలిని యొక్క వాస్తవికమైన ఇది సహస్రారంలో ఉన్నటువంటి ఆ మెడుల్లా. ఈ రెండు కలిసినప్పుడు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. దానికి వెళ్ళాలంటే, పైకి వెళ్ళాలంటే ఈ సుషుమ్నలో ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులు తొలగిపోవాలి. అవి తొలగాలంటే ఏం చేయాలి? అది సద్గురువుల ద్వారానే జరుగుతుంది. అది మన మాటలతో జరిగే పని కాదు. సద్గురు ఎదురుగా సాధకుడు గురువుని నీడలా అనుసరించాలి. ఈ మార్పులు వస్తున్న సమయంలో అతను బయటికి ఎక్కడికి తిరగడానికి వీల్లేదు. ఈ కాలంలో వీటిని ప్రచారం చేయడం కూడా పొరపాటు.
దీన్ని పట్టుకుని కొద్దిమంది ఏదో సాధించాలనుకోవడం ద్వారా అనేకమైనటువంటి దుష్పరిణామాలే జరుగుతున్నాయి. మనం ఎప్పుడు సహజ సాధనల్ని పరిచయం చేయాలి, దానివల్ల ఇబ్బంది కలగకూడదు. అది సద్గురువుల ద్వారానే ఆ మూడింటిని ఇది చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ శక్తి సుషుమ్న నుంచి వజ్రని తీసుకుంటుంది, వజ్రం నుంచి చిత్రానికి వెళుతుంది. అప్పుడు వీటి ద్వారా బ్రహ్మనాడితో ఇది సహస్రారం వరకు ప్రయాణించి ఆ కేంద్ర స్థానమైనటువంటి ఆ బిందువులో ఇది కలుస్తుంది. అప్పుడు మొత్తం ఈ శక్తి శివాల కలయికతోటి ఒక అద్భుతమైన మార్పు ఏంటంటే మొత్తం మస్తిష్కం అంతా క్రియాశీలం అవుతుంది. ఇక్కడ ఏదో కొత్తగా ఇక్కడ మనలో లేనిది ఏదో వచ్చేస్తుందనే భ్రమ పెట్టుకోవద్దండి. ఎవరైనా శక్తిపాతం చేస్తారన్నా లేని శక్తిని ఎవరు ఇవ్వలేరండి. ఇక్కడ ఏంటంటే మనలో నిద్రాణ స్థితిలో ఉంది ఆ శక్తి. మీకు ఉదాహరణ అదే. అందుకనే మనకి వీటన్నిటి మధ్య సమన్వయం కావాలి. ఈ సమన్వయం ఎప్పుడైతే సాధించామో ఉన్న శక్తి అంతా కూడా మనలోనే మస్తిష్కంలోనే ఉంది కాబట్టి అది నిష్క్రియంగా ఉంది. ఇప్పుడు ఈ రెండు కలవడం వల్ల మూలాధారం కింద ఉన్న త్రికోణం నుంచి బయటికి వచ్చినటువంటి ఈ శక్తి ఊర్ధ్వ త్రికోణం ద్వారా ఉన్నటువంటి ఆ బిందువుతో ఈ రెండు బిందువులు కలిసినప్పుడు మీకు అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతాయి. అది జరిగినప్పుడు జరుగుతున్న ఇదంతా కూడా ఈ మస్తిష్కం యాక్టివేట్ అవడం వల్లే కదా. మనకి ఎక్కడి నుంచో ఏదో వస్తుందన్న భ్రమ పెట్టుకోకూడదండి. అప్పుడు ఆ శక్తితో ఉన్నప్పుడు మొత్తం విశ్వంలో ఉండే ప్రతి విషయం వాడికి తెలుస్తుంది. వాడు పరమాత్మే కదా అప్పుడు. ఎందుకంటే పరమాత్మ తనలో ఉన్నటువంటి సచ్చిత్ ఆనంద స్వరూపాలనే 3 గుణాలతోటి మనిషిని సృష్టించాడు. ఆ 3 తత్వాలు మనలో ఉన్నాయి. కానీ మనం ఏమనుకుంటున్నామంటే నేను దేహం అనే భావనలో బ్రహ్మభావన ఎప్పుడైతే మర్చిపోయామో మామూలులో ఈ దేహమే నేననే భావనలో పడిపోయాం. కానీ ఈ కింద శక్తి ఇందులో కలిసేటప్పటికి మీరు ఎంత ఉన్నత స్థితికి వెళ్ళారు. దీని ద్వారా ఎన్ని మార్పులు జరిగినాయి. మన సహజ సాధన ద్వారా ఎన్ని మార్పులు చెప్పుకున్నాం మనం. ఈ మార్పులన్నీ జరిగిన తర్వాత ఈ మానవుడు మహనీయుడిగా మారాడని మనం అంగీకరించలేమా? అందుకని నేను ఈ గుప్తంగా ఉన్నటువంటి అనేకమైన విషయాలని శాస్త్రీయంగా ఒక్కటొక్కటిగా వివరంగా చెప్పే ప్రయత్నాన్ని చేశాను. చాలా చాలా కృతజ్ఞతలు స్వామీజీ. అద్భుతమైన విషయాల్ని ఈ యొక్క సజ్జన సాంగత్యంలో మీరు పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. దర్శనం కుండలిని సాధకులకి ఉన్నటువంటి ఎన్నో సందేహాల్ని ఎంతో మర్మాల్ని ఈరోజు తెలుసుకున్నాం. సెలవు, నమస్కారం.